ఆపరేషన్ సింధూర్ జరగడానికి కారణం ఏమైంది? పహల్గామ్ ఇన్సిడెంట్. పహల్గామ్ ఇన్సిడెంట్లో భారతదేశానికి సంబంధించినటువంటి జంటలని దగ్గరకు వచ్చి నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి హిందువు అన్నోళ్ళని చంపి మీ బొట్టు జరుపుతున్నాం వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అన్నారు. దానికి ప్రతీకారంగా మనం కొట్టినటువంటిది సర్జికల్ స్ట్రైక్స్ కాదు, ఏకంగా ఆపరేషన్ సింధూర్. వాళ్ళకి సంబంధించిన ఉగ్రవాద శిబిరాలు పేల్చాం, ఆ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి సైనిక స్థావరాలకు సంబంధించినటువంటి ఎయిర్ బేసులు పేల్చాం. ఇవన్నీ జరిగినాయి, వాళ్ళకి బొక్క పెట్టాం. అయితే ఆ సందర్భంలో చైనా పాకిస్తాన్కి సహకరించిందన్న విషయము అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ టైంలోనే చెప్పాం పాకిస్తాన్కి నీళ్లను కూడా ఆపుతాం, ఆ తరహా యుద్ధం ఏంటో కూడా చూపెడతామని. తాజాగా చూస్తే స్వతంత్రం వచ్చాక తొలిసారి పంజాబ్ జమ్మూ కాశ్మీర్లలోకి కొత్తగా ఆయకట్టు వచ్చింది, కొత్తగా నీళ్లు వస్తున్నాయి. ఏదైతే రావి నీళ్ళని ఇప్పటికే మళ్లించడం ప్రారంభించేశారు. వయా షాపూరు, కంది డ్యామ్, ఉజ్ బ్యారేజ్ వైపుకి డైవర్ట్ చేస్తున్నారు. మేజర్ ఇరిగేషన్ బూస్ట్ కింద అయింది పంజాబ్ జమ్మూ కాశ్మీర్లో. కొత్తగా ఏడాది పొడుగునా పంటలు పండించగలిగేటటువంటి పరిస్థితి వచ్చింది అక్కడ.